నమస్తే, నేను మీ బోసుకుమరి. ఆంధ్రప్రదేశ్లో మాల సామాజిక వర్గం మొత్తం కూడా ఏకమైపోయింది. ఏకమయ్యి కూటమిని తక్కువగా తిడుతూ అందులో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యంగా టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని 99% టార్గెట్ చేసి తిడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులకు కారణం అందరికీ తెలుసు. కైకలూరు దానాగూడెంలో జరిగినటువంటి దాడి, అక్కడి నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడినటువంటి విధానం, ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే. మామూలుగా అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్దగా పట్టించుకోలేదు ఫస్ట్. ఆ తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ముందుకు రావడంతో వాళ్ళు ప్రస్తావించినటువంటి విషయాలు ఎక్కువగా వైరల్ అవడంతో కొంత మెయిన్ స్ట్రీమ్ మీడియా కొంచెం అక్కడక్కడ టచ్ చేసింది. ఆ తర్వాత ఎక్కువగా దీన్ని పబ్లిష్ చేస్తుంది సోషల్ మీడియా మాత్రం చెప్పడంలో ఎటువంటి అసలు లేదు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, వైసీపీ పార్టీకి ఒక సామాజిక వర్గం బాగా దగ్గర అయింది అనేటువంటి విషయాన్ని చాలాసార్లు ప్రస్తావించాను నేను. ఇప్పుడు చెప్పాల్సిన టైం వచ్చింది. దీని మీద, ఈ విషయం మీద నా అభిప్రాయం తెలియజేయడానికి ఈ వీడియో చేస్తాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి వీడియో. చాలా అంటే చాలా 2029 ఎలక్షన్స్ ని ప్రభావితం చేయడానికి జరుగుతున్నటువంటి పక్కా ప్లాన్ స్కెచ్ మొత్తం కూడా ఈ వీడియోలో ఉండబోతుంది. మరి ఆ విషయం మీద నా అభిప్రాయం తెలియజేస్తాను. దీంట్లో ప్రధానంగా మాల సామాజిక వర్గం ఇప్పుడు ఏకమైంది. దాడి జరిగినటువంటి విధానం, దానగూడెంలో జరిగినటువంటి దాడి అంతకంటే భయంకరమైన దాడులు జరిగాయి. కానీ ఏది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా దాడులు జరిగాయి. మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక దళిత యువకుడికి శిరోమండనం చేశారు. దాని మీద ఎప్పుడూ కూడా దళిత సమాజ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు రోడ్ల మీదకి వచ్చి ఇలాగా సోషల్ మీడియా కానీ మిగతాది కానీ ఇంత యాగి అయితే ఎప్పుడు చేయలేదు. ఇంత విస్తృతంగా దీని మీద ఎప్పుడు మాట్లాడలేదు దాని మీద. ఆ తర్వాత డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ కట్టినటువంటి పాపానికి ఆయన ఈ లోకంలో లేడు. ఈరోజు విపరీతంగా అవమానించి ఒక డాక్టర్ని, అంటే ఒక డాక్టర్ కి సమాజంలో ఎంత గౌరవం ఉంటుందో తెలుసు కదా, అలాంటి డాక్టర్ని బట్టలు లేకుండా రోడ్డు మీద ఈడ్చి అవమానించి గుండ్లు కొట్టించేసి మానసికంగా చనిపోయాడు. ఈ రోజు ఆయన భూమి మీద లేడు. ఒక కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. ఆ రోజు ఎవరు కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎవరు కూడా బయటకు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేసేటువంటి విధానం కానీ, ఇంత ఉవ్వెత్తున ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కానీ ఎప్పుడూ చేయలేదు. అదే విధంగా చీరాల్లో జరిగినటువంటి ఒక యువకుడు దళిత యువకుడిని చంపేసిన, లేకపోతే ఇక మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి విషయం, ఒక దళిత యువకుడిని వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ, అప్పటి ఎమ్మెల్సీ అనంతబాబు గారు మరి డోర్ డెలివరీ చేసినా కూడా ఎంత పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగలేదు. కానీ ఇప్పుడే ఎందుకు జరుగుతున్నటువంటి విషయానికి ఇన్ని రోజులు నేను ప్రస్తావించి గోప్యంగా ఉంచినటువంటి, సమయం వచ్చినప్పుడు చెప్తానని చెప్పిన దానికి లింక్ అవడంతో ఈ వీడియో చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మామూలుగా దానాగూడెంలో ఏం జరిగింది? మామూలుగా అయితే అక్కడ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎక్కువ మంది అక్కడ ఉండటం, కాపు సామాజిక వర్గం కూడా ఇంచుమించు, కాకపోతే అంత కాకపోతే కొంచెం తగ్గేటువంటి పరిస్థితులు ఉంటాయి. అది ఎప్పటి నుంచో వాళ్ళకు ఉండేటువంటి రైవల్, వాళ్ళకి వీళ్ళకి పడతాం. వీళ్ళు ఒక పార్టీ, వాళ్ళొక పార్టీ. అక్కడ పార్టీకి సంబంధించినటువంటి గొడవలు ఎక్కువ. ఇది క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు వరకు వచ్చినటువంటి వార్తలను బట్టి చూస్తుంటే. అంటే ఇది రీసెంట్ గా జరిగినటువంటి విధానం కాదు, వాళ్ళ మధ్య రైవల్ ఎప్పటి నుంచో ఉంది అనేటువంటి విషయం చాలా క్లియర్ గా బయటకు వచ్చింది. మామూలుగా అయితే రేషన్ తీసుకోవడానికి, బట్ అసలు అక్కడ ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా అనేటువంటి విషయాన్ని, కొట్టారు అనేటువంటి విషయాన్ని భయంకరంగా హైలైట్ చేశారు. కానీ ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని, ఎందుకు కొట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి విషయాన్ని ఇంతవరకు ఎవరు కూడా పబ్లిష్ చేసినటువంటి పరిస్థితులు లేవు. ఇంకా తెలియదు కూడా అది. దానికి బయటికి మాట్లాడడం, రాజకీయ నాయకులు అయితే దీని గురించి మాట్లాడడం. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దీని గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయరు. రాబోయేటువంటి రోజులు ఖచ్చితంగా దీని మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి విధానం అయితే ఉంటుంది. బట్ ప్రస్తుతానికి అయితే దీన్ని పక్కన పెడతాం. మామూలుగా వాళ్ళు అంటే వినాయకుడి స్వామి విగ్రహాన్ని నిమజ్జనం కోసం తీసుకెళ్తున్నారు. అది చాలా వాళ్ళకి ఇంపార్టెంట్ అనేటువంటి డే. చాలా సంబరాల్లో ఉంటారు. కొంచెం మద్యం కూడా సేవించవచ్చు కొంతమంది. ఎందుకంటే మనం కొన్ని చోట్ల చూస్తాం, అక్కడ సేవించలేదు నాకు తెలియదు కానీ, బట్ కొన్ని చోట్ల మనం చూస్తుంటాం కాబట్టి చాలా అంటే చాలా హుషారుగా ఉంటారు. రంగులు కొట్టుకుంటూ, చాలా అంటే తమను తాము మర్చిపోయి చాలా ఎంజాయ్ చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి వినాయకుడి స్వామి అందరికీ చాలా ఇష్టమైనటువంటి లాడ్ కాబట్టి చాలా ఉత్సాహంగా ఉంటారు. మామూలుగా అయితే అవతల ఉన్నటువంటి యాంటీ పర్సన్స్, అంటే ఒక రకంగా చెప్పాలంటే క్రిస్టియన్ విధానానికి సంబంధించినటువంటి విధానం కావచ్చు, లేదా వాళ్ళు కూడా హిందూకి సంబంధించిన విధానం అవునో కాదో ఆ విషయం కూడా అక్కడ క్లారిటీ లేదు. ఎక్కువగా మేజర్ 99% క్రిస్టియన్స్ గానే ఉంటారు. బట్ వాళ్ళు ఆ దారిలోనే ఎందుకు వచ్చారు? ఎందుకంటే చాలా ఉత్సాహంగా ఉంటారు, అసలు చాలా భయంకరమైన క్రౌడ్ ఉంటుంది. అక్కడ వాళ్ళు వచ్చి ఒక బండి వేసుకుని వచ్చి హారన్ కొడితే మొత్తం విగ్రహాన్ని పక్కకి జరిపేయాలి, లేకపోతే జనం మొత్తం పక్క వెళ్ళిపోయి వాళ్ళకి దారి ఇవ్వాలా? ఈ క్వశ్చన్ ఇప్పుడు బాగా రైజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఓకే, ఇవ్వాలా లేదా అనేటువంటి హారన్ కొడితే ఇవ్వాలంటే ఇంకా అందరూ పక్కన తప్పుకొని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఏదైనా ఒక ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మామూలుగా అయితే ఆ రోడ్డు బ్లాక్ చేస్తారు, అటు నుంచి ఎవరు రాయకుండా ఇంకా వేరే రూట్ చూపించేస్తారు. అది చూపించారా లేదా ఇంతవరకు కూడా ఆ విషయం కూడా బయటకు రాలేదు. బట్ కొట్టేంత వరకు, గొడవ జరిగేంత వరకు వెళ్ళిన తర్వాత పెద్దలు మరి వాళ్ళకి వీళ్ళకి పడదు కాబట్టి మీకు ఎందుకు రా ఇవన్నీ అని చెప్పేసి మామూలుగా సర్ది చెప్పినటువంటి పరిస్థితి ఫస్ట్. కానీ ఇంకా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం జరిగింది. ఆ రెచ్చగొట్టింది ఎవరైనటువంటి విషయం ఇంతవరకు ఎవరికి తెలియదు. అక్కడ పబ్లిష్ అయినటువంటి విషయం
చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ కానీ కొంతమంది మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, మామూలుగా ఒక కుర్రోడు రేషన్ షాప్ కి వెళ్తూ రేషన్ తెచ్చుకోవడానికి ఇద్దరిని ఎక్కించుకొని వెళ్తున్నాడు. ఆ ముగ్గురు బండి మీద వెళ్తూ రేషన్కి వెళ్తున్నారు, ముగ్గురు బండి ఎక్కించుకొని వెళ్తున్నారు. రేషన్ కోసం ముగ్గురు వెళ్తున్నారు. వాళ్ళు చెప్పింది హారన్ కొడితే దారి ఇవ్వలేదు. అసలు మామూలు వాస్తవం మనం మాట్లాడదాం. ఒక రోడ్డు మీద నిజంగానే వినాయకుడి స్వామికి సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమానికి ఊరేగింపు తీసుకెళ్తారు. అసలు విపరీతమైన మైకులు ఉంటాయి, విపరీతమైన విధానాలు ఉంటాయి. హారన్ కొడితే వాళ్ళు దారి ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని పబ్లిష్ చేస్తున్నారంటే ఇది ఎంతవరకు సమంజసం అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని కూడా పక్కన పెడదాం. ఇది ఇంత సీరియస్ విషయం కదా. బట్ మాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు, దీనికి విపరీతంగా మాట్లాడుతున్నారు, ఇంకా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఈ ఇష్యూని పెద్ద చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు కరెక్ట్ గా నా అనాలిసిస్ ఎప్పుడు తప్పలేదు, నాకు కరెక్ట్ డౌట్ అయితే. బట్ ఇది అందరూ చెప్తారులే, దీని వెనక ఖచ్చితంగా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఉండి నడిపిస్తున్నారు అనేది మాత్రం. బట్ గొడవ జరగడానికి కారణం కాకపోవచ్చు, కానీ ఇష్యూని పెద్ద చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ మామూలుగా ఇన్వాల్వ్ అవ్వకుండా దాన్నంతా కూడా ఏదో ఒక ప్రజాఉద్యమంలాగా తీసుకెళ్లిపోయి ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నంగా చేస్తున్నారు అనేది చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. బట్ ఇది కూడా సహజమే, అందరూ గెస్ చేయగలుగుతారు. పక్కన పెట్టేస్తే మాల సామాజిక వర్గానికి సంబంధించి 2029 ఎలక్షన్స్ టార్గెట్ చేసింది వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే ఆయన సొంత సామాజిక వర్గం అనేటువంటి వాళ్ళు కాదు. ఎక్కువగా టార్గెట్ చేసింది ఖచ్చితంగా మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు అనేటువంటి విషయం ఈ సంఘటన తర్వాత చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకు ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ జరిగింది? ఇది ఎవరు చేశారు? కూటమి చేసింది. ఎవరి ఆజ్ఞలతో చేసింది? సుప్రీంకోర్టు ఆదేశాలతోటి హక్కులు ఇచ్చింది కాబట్టి రాష్ట్రాలకి కూటమి చేసింది. ఇది వాళ్ళకి బాగా ఉన్నటువంటి కోపం. జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అవ్వాలను లేకపోతే ఇంకోటో ఇలా కాదు. కంప్లీట్ గా ఈ సామాజిక వర్గం మొత్తం కూడా వైసీపీ పార్టీకి షిఫ్ట్ అయిపోయింది. ఇంతకు ముందు 90%, 95% ఉంది. అలా కాకుండా ఒక 1%, 2% మినహాయిస్తే 95%, 97% వరకు కూడా ఇప్పుడు కంప్లీట్ గా వైసీపీ పార్టీకి సరెండర్ అయిపోయింది మాల సామాజిక వర్గం అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ఈ ఇష్యూని ఇంత పెద్ద లెవెల్ చేయడానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దళితుల మీద అనేకమైనటువంటి 2500 పైగా కేసులు నమోదయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దళితుల మీద సంబంధించి దాడులు జరిగేటువంటి దాడులు. అదిగటి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి అట్రాసిటీ కేసుని దళితుల మీదే పెట్టినప్పుడు కూడా ఈ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు, మాట్లాడలేదు. కానీ ఒక ఇష్యూని మామూలుగా అయితే చాలా సెన్సిటివ్ ఇష్యూని దొరికింది అనే సందు అనేటువంటి విధంగా దాన్ని విపరీతంగా పబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అని అంటే కారణం ఏబిసిడి వర్గీకరణే. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది, దీన్ని ఏ విధంగా కదిలించడానికి లేదు. బట్ కూటమి దీన్ని అమలు పరిచేసింది. బట్ దీన్ని ఎలా తొలగించాలి, ఎలా తీసేయాలి అని అంటే వాళ్ళకున్నటువంటి ఏకైక మార్గం ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారే. ఎంఆర్పిఎస్ కి కంప్లీట్ వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు ఎవరనంటే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ హయాం నుంచే వస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు దానికి ఏదో సపోర్ట్ చేసి వాడుకున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏదో సపోర్ట్ చేసి దానికి ఆయన కూడా వాడుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ వీళ్ళందరూ కూడా మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకే సపోర్ట్ చేస్తారనేది చాలా తెలియనట్టుగా చాలా మంది ప్రస్తావించారు. కాబట్టి ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ అనేది ఒక్కటే మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి టార్గెట్. మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంతో మంది యూట్యూబ్ ఛానల్స్ పెడుతున్నారు. నాకు తెలిసి ఉన్నటువంటి ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ఛానల్స్ లో రోజుకి ఒక 100 ఛానల్స్ కానీ ఎగ్జాంపుల్ పెడుతుంటే దాంట్లో 60-70% వరకు కూడా మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువగా పెడుతున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు అనేది నా డౌట్. ఖచ్చితంగా మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కువగా యూట్యూబ్ లో ఇప్పుడు పెట్టి పొలిటికల్ కి సంబంధించి మాట్లాడుతున్నారు. వాళ్ళే ఇప్పుడు ఈ ఇష్యూని పైకి తీసుకొచ్చింది కూడా వాళ్ళే. కాబట్టి ఇప్పుడు కూడా మాట్లాడుతుంది వాళ్ళే. వాళ్ళ టార్గెట్ ఎవరు? ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ. ఏబిసిడి వర్గీకరణ ఎవరితో సాధ్యం? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యం. ఎలా సాధ్యమైంది? సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఏం చేయగలుగుతారని చెప్పేసి మీరు అనొచ్చు. చేయగలడం. ఎలా చేయగలడం అంటే మామూలుగా రాష్ట్రాలకి దాన్ని అమలు పరుచుకునేటువంటి అధికారాన్ని ఇచ్చింది, కానీ దాన్ని క్యాన్సిల్ చేసేటువంటి అధికారం ఉందా లేదనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేయలేదు. ఇది ఒక లూఫోల్ ఉంది. అంటే దాన్ని ఇవ్వచ్చు, క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు తెలిసి మందకృష్ణ మాదిగ గారు ఖచ్చితంగా ఆ హక్కు లేకుండా రాష్ట్రానికి అమలు పరిచే హక్కు ఉంది, కానీ రాష్ట్రానికి తీసేసే హక్కు లేదు అనేటువంటి విధంగా పకడ్బందీగా చేయడానికి పక్క ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. కానీ ఉన్న లూఫోల్ ఇది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పక్కన పెట్టేస్తాడు. పక్కన పెట్టేసినప్పుడు చాలు, అంత పక్కన పెడితే చాలు కదా వాళ్ళకి. ఆ తర్వాత 5 సంవత్సరాల పాటు ఏదో మళ్ళీ ఎంఆర్పీస్ ఏదో ఉద్యమాలు అయ్యి అంటారు. మిగతా రాష్ట్రాలు అమలవుతుంది, కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అది చాలు.
కాబట్టి దానికోసమైనా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలంటే ముందు ప్రధానంగా చేయాల్సినటువంటి అంశం ఏంటి? కూటమిలో ఎవరు దెబ్బ కొడితే కూటమి బలహీనపడుతుంది? పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఇష్యూ ఎక్కడ దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని చూశారు. ఈ ఇష్యూ దొరికింది. అసలు నాకు డౌట్ ఏంటంటే అసలు ఈ ఇష్యూకి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఏంటి సంబంధం? నాకు అర్థం కాదు. అసలు ఏ సంబంధం? కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువకులు కొట్టారని చెప్పేసి అంటారు. అవును, కాపు సామాజిక వర్గమే. కాపు సామాజిక వర్గానికి సంబంధించి సరే ఈ గత 10 సంవత్సరాలు ఇంతకు ముందు ఏ పార్టీ వాళ్ళు? మరి ఇప్పుడు వాళ్ళు జనసేన పార్టీ అవునా కాదా? వాళ్ళు కాపులకు సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి జనసేన పార్టీనే. ఎవరు చెప్పారు వాళ్ళు జనసేన పార్టీ అని? ఎవరు డిసైడ్ చేశారు? అంటే ఒక చోట ఎక్కడో ఒక గ్రామంలో ఒక రెండు వర్గాల మధ్య జరిగినటువంటి గొడవకి జనసేన పార్టీకి ఏంటి సంబంధం? చిన్న లాజిక్ కదా ఇది. మరి దాన్ని ఏం లేదు, గొడవ జరగాలి ఇది జనసేన పార్టీకి సంబంధించి. జనసేన పార్టీకి ఏంటి సంబంధం? అసలు ఎవరో ఎక్కడో గొడవ పడితే జనసేన పార్టీకి ఎలా సంబంధాలు అవుతాయి? బట్ దాన్ని ఏంటంటే దీన్ని రాజకీయంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2500 పైగా దాడులు జరిగినా కూడా ఏ ఒక్క రోజు కూడా దళితులకు సంబంధించినటువంటి నాయకులు బయటికి రానటువంటి వ్యక్తులు ఒక్కసారిగా ఒక సంఘటన అనేటువంటి ఇష్యూ రాగానే దాంట్లో కాపు ఉన్నాడు కాబట్టి ఇక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఏదైనా మాట్లాడక అసలు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వార్నింగ్ ఇస్తున్నారు ఈ స్టేజ్ లెక్కి? అది అర్థం కావట్లేదు. ఫస్ట్ అంటే ఉంటే ఉండొచ్చు, ఇది రాజకీయంగా తీసుకెళ్తున్నారు అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకోటి లేదు. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, మాల సామాజిక వర్గానికి సంబంధించి ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేసి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారిని కొడితే తప్ప కూటమి బలహీనపడదు. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తారు అంటే మరి కూటమిని బద్దలు కొట్టాలి కాబట్టి. కూటమి ఎందుకు ఇల్లు బద్దలు కొట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలి కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు సీఎం చేయాలంటే ఏబిసిడి వర్గీకరణ క్యాన్సిల్ చేయించాలి కాబట్టి. దాని వల్లనే పక్కా 100 యూట్యూబ్ ఛానల్స్ మాల సామాజిక వర్గానికి సంబంధించిన యువతులు పెడుతున్నారు. ఉన్నటువంటి ఏ చిన్న సంఘటన జరిగినా కూడా దీన్ని బేపక్షంగా జనంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బట్ దీంట్లో విఘ్నత బాగా అంటే జ్ఞానవంతులు అదేవిధంగా మేధావులు లేరా అంటే చాలా మంది మేధావులు ఉన్నారు. చాలా మంది మేధావులు ఉన్నారు, మహోన్నతమైనటువంటి మేధావులు ఉన్నారు మాల సామాజిక వర్గం. బట్ వాళ్ళందరూ కూడా దీనికి ఏం టచ్ అవ్వదు, అసలు పట్టించుకోలేదు. అసలు వాస్తవంగా చెప్పాలంటే మాల సామాజిక వర్గం ఎంఆర్పిఎస్కి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మాల సామాజిక వర్గంలో చాలా మంది ఉన్నారు. లేకపోతే ఇది ముందుకెళ్ళేది కాదు. మాల సామాజిక వర్గం చాలా సపోర్ట్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో జరిగినటువంటి దాడులు ఏమో బయటికి రారు. ఇక్కడ జరిగినటువంటి ఇష్యూకి జనసేన పార్టీకి ముడిపెట్టేసి పవన్ కళ్యాణ్ గారు తిరుగుతూ ఈ ఇష్యూని పెద్ద చేసిన ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి. ఆయన చేస్తే ఏబిసి వర్గీకరణ రద్దు అయిపోతుంది, వాళ్ళ టార్గెట్ కంప్లీట్ అవుతుంది. ఇదే మైండ్. అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతం ప్రేమో గేమో ఏముండదు. వాళ్ళకి ఖచ్చితంగా ఉండదు. నాకు తెలిసి నా అభిప్రాయం ఉండదు. ఎందుకంటే ఆయన అయితే చేస్తాడన్నటువంటి ఒక నమ్మకం. కాబట్టి ఈ రచ్చలన్నీ కూడా ఇదే మెయిన్ పాయింట్. 2029కి ఇంకెంత బేపక్షంగా ఉంటుందో, ఇంక ఏ లెవెల్లో ఉంటుందో, ఏ రకంగా టార్గెట్ చేస్తారో ఇది ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఇది నా అభిప్రాయం. మరేమైతే